హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. భారత ఎన్నికల సంఘం ఓటర్ లిస్ట్ని అయితే విడుదల చేసిందనమాట. అయితే విడుదలైనటువంటి ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, సో ఇది చాలా మందికి కూడా డౌన్లోడ్ కావడం లేదని చెప్తున్నారు. సో దాన్ని నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఆ ఓటర్ లిస్ట్లో మీరు కొత్తగా రీసెంట్గా అంటే బిఎల్ఓ అధికారి ద్వారా కొత్త అప్లికేషన్ కనుక ఇచ్చి, లేదా ఆన్లైన్ ద్వారా మీరు కొత్త అప్లికేషన్ చేసి ఓటర్ లిస్ట్లో మీ పేరు కనుక రాకపోయినట్లయితే, సో మీరు మళ్ళీ కూడా ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వచ్చండి. ఫిల్ చేసి ఇస్తే మళ్ళీ కూడా మీ అప్లికేషన్ అనేది తీసుకొని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి మనకు ఈ డ్రాఫ్ట్ లిస్ట్ ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారో అది మళ్ళీ కరెక్షన్ చేసుకొని ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది అక్టోబర్ 3వ తేదీన రిలీజ్ చేయబోతున్నారనమాట. అయితే రాబోతున్నటువంటి ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే డ్రాఫ్ట్ లిస్ట్ అయితే ఉందో, సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోండి. పేరు లేకపోతే ఏం చేయాలో నేను చెప్తాను, ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీని కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత voters.eci.gov.in వెబ్సైట్ యొక్క నేమ్ గుర్తుపెట్టుకోండి. voters.eci.gov.in ఈ వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు వీలైనంత వరకు డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకొని అయితే చూడండి. మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్ కార్నర్లో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొంచెం స్క్రాల్ చేస్తే సో మీకు డెస్క్టాప్ సైట్ అనేది ఒక చెక్ బాక్స్ ఉంటుంది పక్కన, దాన్ని క్లిక్ చేయండి. డెస్క్టాప్ సైట్ ఏ విధంగా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందో ఇలా మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓపెన్ అవుతుంది కదా. సో అందులో వచ్చేసి మీరు ఎలాంటి లాగిన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ అయిన వెంటనే డౌన్లోడ్ ఎలక్ట్రోల్ రోల్ ఈ ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఇంకొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాం. అంటే సిటిజన్ సర్వీస్ పోర్టల్లోనే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఏఆర్ డ్రాఫ్ట్ రోల్ 2026 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలెక్ట్ అయితే వచ్చింది. తర్వాత మీ జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నియోజకవర్గాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ కూడా అడుగుతుంది. మీకు ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలని చెప్పి అడుగుతుంది. సో వీలైనంత వరకు తెలుగులో అనే ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ నేమ్ ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ అనేది ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. లేకుంటే ఎర్రర్ వస్తుంది. సెలెక్ట్ పార్ట్ నెంబర్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీ పార్ట్ నెంబర్ అంటే మీ పంచాయతీ యొక్క పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి దీని కొరకు ఇక్కడ సెర్చ్ అని ఇచ్చారు కదా. ఈ సెర్చ్ మీద మీరు ఎలా సెర్చ్ చేయాలంటే మీ ఊరి పేరుని క్యాపిటల్ లెటర్స్తో సెర్చ్ చేయండి. అప్పుడే ఓపెన్ అవుతుంది. ఓకేనా? అప్పుడే మీకు ఇక్కడ సింపుల్గా చూపిస్తుంది అనమాట. లేదా మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ చూడాలన్నమాట, కొంచెం లేట్ అవుతుంది. సింపుల్గా నేను మా విలేజ్ యొక్క నేమ్ అనేది ఇస్తున్నాను చూడండి. మా విలేజ్ నేమ్ పల్గోడ్ అనుకోండి. సో ఇక్కడ నేను PAL అని కొట్టాను అనమాట. యూ కొట్టాను. ఇప్పుడు వచ్చింది చూడండి. సో పల్గోడు అని వచ్చింది కదా. సో ఇందులో వచ్చేసి చెక్ బాక్స్ చివరిన అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ సెలెక్టెడ్ PDFs ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనము క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయడం మర్చిపోయాము. క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత డౌన్లోడ్ సెలెక్టెడ్ PDF అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో చూడండి, డౌన్లోడ్ అయితే అయ్యింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తెలుగులో ఉండేటువంటి PDFని అయితే నేను డౌన్లోడ్ చేశాను. సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా 2026 ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, తిరుపతి జిల్లా, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. కొంచెం స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళారంటే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీ పేరు లేదనుకోండి, ఇక్కడ మీ పేరు లేదు, అప్పుడు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ 6 అనేది ఇవ్వాలి. అంటే మీరు కొత్తగా ఓటుకి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే ఆ పేరు అనేది ఇక్కడ రాలేదనుకోండి, ఫామ్ 6 అనేటివి మీరు ఇప్పుడు ఇవ్వచ్చు. సో ఫామ్ 6 అనేటివి అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా చేయవచ్చు. లేదా మీ యొక్క BLO అధికారి దగ్గరికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే సో వాళ్ళే చేస్తారనమాట. ఓకేనా? సో కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 6. ఓకేనా? న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ NRI అంటే NRIలు ఎవరైనా కనుక ఉండినట్లయితే వాళ్ళు అప్లై చేయాలనుకుంటే కొత్తగా ఓటుకి
ఫామ్ 6A అన్నమాట. నెక్స్ట్ డిలీషన్, అంటే మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారు, వారి యొక్క పేర్లను తొలగించాలనుకోండి మీరు, ఫామ్ 7 అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కరెక్షన్స్, అంటే మీ యొక్క ఎపిక్ నెంబర్కి సంబంధించి ఏమైనా ఓకేనా, కరెక్షన్స్ అంటే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడము, అదేవిధంగా పేర్లు ఏమైనా చేంజ్ చేసుకోవడము, లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి కదా, అడ్రస్లు అవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే దానికి సంబంధించి ఫామ్ 8 అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ ఫామ్స్ అనేటివి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని కొరకు మీరు బిఎల్ఓ అధికారి గారితో మాట్లాడి ఆన్లైన్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసేస్తారు బిఎల్ఓ అధికారి గారు. ఓకేనా. సో అధికారి గారు ఫామ్ 6 ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము కొత్తగా ఓటర్ రిజిస్ట్రేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది బిఎల్ఓ గారికి అయితే ఇచ్చామనుకోండి, సో వారు ఆన్లైన్ చేసేస్తారు కదా. సో ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది మనకు అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు మనము చూసుకోవచ్చు అండి ఫైనల్ ఓటర్ లిస్ట్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఈ యొక్క డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసామో, సేమ్ అదే విధంగా మనము ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట, సర్పంచ్ ఎన్నికలు అనేటివి. అప్పుడు మీరు ఓటేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు వెంటనే ఓటుకి అప్లై చేసుకోవడము చాలా అవసరం అయితే ఉందన్నమాట. సో మీరు ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఇదే చక్కని అవకాశము. బిఎల్ఓ అధికారి ద్వారా మీరు ఆన్లైన్ అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. చివరి తేదీ వచ్చేసి నెలాఖరు వరకు అయితే టైం అయితే ఉందన్నమాట. సో మీరు నెలాఖరు వరకు అయితే వీలైనంత త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేసేదానికి ట్రై చేయండి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, చాలా క్లియర్గా చెప్పాను, డౌన్లోడ్ చేసి మరీ చూపించాను, మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.